ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బీసీలకి ఆశించి ఏమీ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని వమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు, తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తూ ఓ పక్క రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ రకరకాలుగా ఈ వచ్చిన 4 నెలల్లో ప్రజల గుండెల్ని పిండేస్తున్నావు. నువ్వు ఏమాత్రం కూడా ప్రజల దృష్టిని ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచనే లేకుండా ఓన్లీ నీ లాభసాటి కోసం నువ్వు ఏదైతే ఎంపీలని అమ్ముకుంటానికి మధ్యలో బేరగాడిగా అక్కడ కొంటాం, ఇక్కడ లాభానికి అమ్ముకుంటాం, ఇదే పనిగా పెట్టుకున్నాం. ఆర్ కృష్ణయ్య గారు మిమ్మల్ని 2 రాష్ట్రాల బీసీలు ఎవ్వరూ కూడా నిన్ను క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి పని ఎవ్వరూ చేయలేరు. కానీ ఒక పోరాట యోధుడిగా పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తివు నువ్వు ఈ రోజున ఎందుకు పనికిరాని పని చేశావు. ఇది చాలా దుర్మార్గమైనది, హేయమైనది అని చెప్పి నేను పూర్తిగా ఖండిస్తున్నాను. బీసీలందరి తరపున నిన్ను ఖండిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరి బీసీల తరపున కొంతమంది నాయకులు అన్యాయం చేసినందుకు బాధపడుతున్నాను. ఆయన మంచి ఉద్దేశంతో మొన్న పార్లమెంటుకు కూడా చాలామందిని బీసీలను పంపించాలని, బీసీ మహిళలైతే బీసీలనైతే ఎన్నో ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ ఇవాళ బీసీ నాయకత్వంలో ఉన్న కృష్ణయ్య కూడా ఇలా చేయటం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నీతివంతమనే పాలన ఏనాడు ఉండదు. ఎన్ని పోట్లు పొడుస్తుమే ఆయన నైజాం. ఆయన వచ్చిందే ఎన్నిపోటు పొడుచుకుంటానే వచ్చారు. ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పొడిచారు, తర్వాత అందరినీ కూడా ఎన్నిపోటు పొడుచుకుంటా ఆయనకి అందలం ఎక్కి ఒక్కొక్కళ్ళ బోటుతోటి కూడా నిలబడి ఇవాళ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఇంత ద్రోహం చేసే కృష్ణయ్యను మాత్రం బీసీలు మాత్రం 2 రాష్ట్రాల బీసీలు కూడా ఎవ్వరూ కూడా ఆయన్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా హేయమైన పని చెప్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాధికారం కావాలి, బీసీలకి మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పి అందరూ కూడా పోరాటాలు చేస్తారు, రోడ్లు ఎక్కుతారు, బీసీల కోసం మాట్లాడుతూ ఉంటారు, వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు. ఏంది మీరు చేసిన పని? బీసీలకి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేలు చేశారు, మంచి చేశారు. ప్రతి దాంట్లోనూ కూడా భాగస్వామ్యం కల్పించారు, బీసీలకు పెద్దపేట వేశారు. ఇదేనా నాయకులు ద్రోహం చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు, మేము బీసీలు ఉన్నాను, ఇంకా మీతోటే ఉంటాం, మీతోటే ప్రయాణిస్తాం, బీసీలకు మేలు జరిగేదానికి మంచి జరిగేదానికి మీ వెంటే ఉంటామని చెప్పి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తున్నాను చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు చాలా నీచమైన ఆలోచనతో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన సముద్రం, ఎన్ని అడ్డంకులు పెట్టి జనాన్ని ఆపి కార్లు రాకుండా చేసినా అక్కడికి వెళ్ళేదానికి జన సముద్రం అయిపోతుంది. పిలవకుండానే వేలాది మంది వస్తున్నారు. మొన్న కడప కానీ, వినుకొండ కానీ, గుంటూరు కానీ, మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కానీ, ఎక్కడికక్కడ వేలాది మంది వస్తూ ఉంటే ఎట్లా దీన్ని తట్టుకునేదనే దుర్బుద్ధితోటి, దుర్మార్గంతో ఈయన మీద ఏదైనా మచ్చ జిమ్మాలనే ఉద్దేశం మీద ఇవాళ తిరుపతి లడ్డు విషయం తీసుకున్నారు. తిరుపతి లడ్డు విషయంలో ఈవో గారు చెప్తున్నారు, ఒక్క ట్యాంకర్ కూడా మేము వాడలేదు, వెనక్కి పంపించేశాం,
టెస్టులు ఉంటాయి మా దగ్గర. ఆ టెస్టుల్లో పాస్ అయిపోతే వెనక్కి పంపిస్తాం. ఉప్పుతో సహా అన్నీ కూడా టెస్టులు చేసే, బాగోపోతే వెనక్కి పంపించే పరిస్థితి. 3 అంచెలు టెస్టులు ఉన్నాయి అక్కడ. అలాగే లోకేష్ అంటాడు ట్విట్టర్లో, ఒక్క లారీ కూడా పైకి పంపలేదు, మేము మా రిపోర్ట్ల ప్రకారం అది క్వాలిటీ పాస్ అవ్వకపోతే అది వెనక్కి పంపించేశాం, ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి సంబంధం లేదు, అది ఈఓకే సపరేట్ బాడీ అని ఆయన చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కలిసిపోయింది, ప్రసాదాలు పనిచేసామని అంటాడు. ఏంటని అంటున్నాను, ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత గల వ్యక్తిగా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరికీ వెలువెలుపు, అందరి ఇంటి దైవం, ఈ భారతదేశమే కాకుండా ప్రపంచంలో చాలామంది ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు, పూజిస్తారు. ఆయన దర్శనం ఒక ఎత్తు అయితే ఆ లడ్డు ప్రసాదం ఒక ఎత్తు. దాని విషయంలో ఎవ్వరూ కూడా అలాంటి సాహసానికి ఒడికట్టరు. ఏ ఒక్కళ్ళైనా సరే, అయినా సరే ఆ కంపెనీ తమిళనాడుది వచ్చి ఫస్ట్ స్టార్ట్ అవుతుమే మొన్న